ఇది గిర్ నేషనల్ పార్క్లోకి ఎంట్రీ నుంచి ఉంటుంది వీడియో. మేమైతే గిర్ నేషనల్ పార్క్లోకి ఎంటర్ అయిపోయినాం టికెట్స్ తీసుకొని జిప్స్ ఎక్కేసి. ఇక్కడైతే స్టార్టింగ్ మామూలుగా అది మొత్తం అడవి ఉంటుంది కదా, జంగిల్ ఆ టైప్లో ఉంటుంది అంతా. దానికే కాంపౌండ్ లాగా కట్టేసి ఇలాగా ఎంట్రన్స్ ఇలాగా సెట్ చేశారనమాట. అంటే కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ మామూలుగా ట్రావెల్స్లలో వస్తారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్టాప్ చేసి ఓన్లీ టికెట్ మీదనే మళ్ళీ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. బస్సులు అలాట్ చేశారు. మామూలుగా ఏంటంటే ఎంట్రీకి సపరేట్గా ఇది జిప్సీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే ఎంట్రీ టికెట్తోనే మనము ఆ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. సో మేమైతే ఇలాగ సపరేట్గా తీసుకున్నాము. ఇలా తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఆపేసి గైడ్ చేస్తారనమాట. ఇంకా బస్సులో అంటే అందరితో పాటు జస్ట్ అలాగా చూపించుకుంటూ వెళ్ళిపోతారు. మేమైతే ఇంకా స్టార్ట్ అవ్వగానే జింకలు అవన్నీ కనిపించాయి. ఎక్కువ వచ్చేసి ఇక్కడ జింకలు, నెమలి అలా ఉన్నాయన్నమాట. లయన్స్ ఉన్నాయి, ఇంకా చిరుతపులి అవన్నీ ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. ఇందులో అయితే మేము లాస్ట్ వరకు అయితే ఈ వీడియోలో లేదు. నేనైతే అంటే షార్ట్లో మీకు షార్ట్స్ పెట్టాను, అందులోనే షార్ట్ రూపంలో అయితే తీశాను వీడియో. ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే ఇట్లా లాంగ్ వీడియో కోసమని ఏం తీయలేదు, షార్ట్స్ తీశాను జస్ట్ అలాగా. ఇంకా మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ జింకలు వచ్చేసాయి కనిపించడం. ఫస్ట్ జింకలు ఎక్కువ బాగా కనిపించాయి. తర్వాత నీల్గాయ్ అని అదొకటి. అంటే నీల్గాయ్ ఏంటంటే లయన్స్ ఎక్కువ వేటాడతాయి అన్నమాట. జింకలు ఉంటాయి కొంచెం దూరంలోనే, ఇలాగ లయన్స్ ఉంటాయి. మాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు జింకలు అక్కడే ఉంటాయి, సింహాలు ఉంటాయి కదా, అవి వాటికి ఎలాగా మరి సేఫ్టీ ఉంటుందా మరి జింకలకి అనే డౌట్ వచ్చింది. అడిగామన్నమాట మేము వాళ్ళని. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వాటికి వీటికి తెలియదు అనమాట, అవి జింకలు ఆ ప్లేస్లో ఉన్నాయని తెలీదు. కానీ ఇవి వచ్చే ఒకవేళ ఇవి వేటాడడానికి వచ్చేటప్పటికి జింకలకి వీటి స్మెల్ అనేది తెలుస్తుందంట దగ్గరకు వచ్చేసరికి. సో అలాంటప్పుడు జింకలు అనేవి బాగా తప్పించుకుంటాయి, బాగా అవి సేఫ్టీగా ఉంటాయి. ఇక్కడైతే సింహాలు వచ్చేసి ఎంత ఫాస్ట్గా శ్వాస తీసుకుంటున్నాయంటే బ్రీతింగ్ చాలా స్పీడ్గా తీసుకుంటున్నాయి. మేమైతే చూసి చాలా షాక్ అయ్యాము. అది చాలా స్పీడ్గా బ్రీతింగ్ తీసుకుంటా ఉంది. అన్ని గిర్ ఫారెస్ట్ మొత్తం నేషనల్ పార్క్ మొత్తం అన్ని లయన్స్, డీర్స్ ఎక్కువ ఉన్నాయి. డీర్స్, పికాక్స్, లయన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ లోపల ముందు మనం చూసాం కదా అదే. మేమైతే ఈ రిసార్ట్లో రూమ్ తీసుకున్నాం. రిసార్ట్ నేమ్ ఏంటండి? కవిలాష్ అంట రిసార్ట్ నేమ్. విత్ స్విమ్మింగ్ పూల్, సూపర్. అదిగోండి మా లగేజ్ అక్కడ తీసుకొని వెళ్తున్నారు. అదిగోండి మా లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. నేను ముందు నుండి వీడియో తీయాలనుకోని మర్చిపోయినాను. స్విమ్మింగ్ పూల్ అయితే ముందు ఉంది. ఇప్పుడు మేము రూమ్లో చెక్ ఇన్ చేసేసి అన్నీ పెట్టేసుకొని వెళ్తాం మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఫుల్ చెట్లు, అన్ని మామిడి చెట్లు ఫుల్. అదిగో చూడండి మామిడి పండ్లు అయినాయి. అవి ఎంత బాగున్నాయి అసలు, గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇదంతా మామిడి తోట, టెంకాయ చెట్లు. ఏం లేదు, లోపలికి వేస్తుండొచ్చు. అది కూడా బయట స్విమ్మింగ్ పూల్లో ఇండివిజువల్. ఓకే, ఇది బాత్రూమ్. మేము తీసుకున్న రిసార్ట్లోనే ఫుడ్ అయితే ఇలాగ అరేంజ్ చేశారనమాట. అంటే ఇది సెల్ఫ్ అనమాట, బఫే సిస్టమ్ లాగా.